ఈ వీడియోలో మనం వచ్చేసి 2 జనవరి 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఫస్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే అటవీ పర్యావరణ వ్యవస్థను హరిత జీడిపికి అంటే గ్రీన్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి సంబంధించి అనుసంధానం చేసిన మొదటి రాష్ట్రం అంటే హరిత జీడిపికి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం కదా. సో అలా గ్రీన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి లింక్ చేసిన మన ఇండియాలోనే ఫస్ట్ స్టేట్ ఆన్సర్ వచ్చేసి ఛత్తీస్గఢ్ అండి. అంటే అటవీ పర్యావరణ వ్యవస్థ ఏదైతే ఉందో దాంతో మన హరిత జీడిపికి లింక్ చేసిన ఇండియాలో ఫస్ట్ స్టేట్ వచ్చేసి ఛత్తీస్గఢ్ అండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఫస్ట్ టైం అడవుల పర్యావరణ వ్యవస్థను ఆ సర్వీసెస్ను గ్రీన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గ్రీన్ జీడిపికి అయితే అనుసంధానం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసిందనమాట. ఈ చర్యల ద్వారా ఏం చేస్తారంటే స్వచ్ఛమైన గాలి, నీటిని సంరక్షించడం, జీవ వైవిధ్యం అంటే ఏంటంటే జీవులను వాటి యొక్క అంటే ఏ విధంగా స్వేచ్ఛ రహితంగా ఉంటుందో ఆ విధంగా వదిలేయడం అనమాట వైవిధ్యం. అలా వదిలేయడం వల్ల ఏంటంటే వాటి మార్పులు చెందుతూ పురోగమనం చెందుతాయి అన్నమాట. సో అంటే రాష్ట్ర ఆర్థిక పురోగతి వంటి అడవుల యొక్క ముఖ్యమైన పర్యావరణ సహకారాల మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని హైలైట్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. సో యాక్చువల్గా ఛత్తీస్గఢ్ అనేది ఎక్కువగా హిల్స్ అండ్ ఫారెస్ట్తో నిండి ఉండే స్టేట్ కాబట్టి వాళ్ళు ఈ డెసిషన్ తీసుకున్నారు. అండ్ భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడం, వాళ్ళ కోసం కాపాడడమే ఈ హరిత జీడిపి మెయిన్ ఉద్దేశం అని గుర్తుపెట్టుకోండి. ఛత్తీస్గఢ్ భూభాగంలో 44% అడవులే ఉన్నాయంటే అర్థం చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ అక్కడ మెయిన్ వాళ్ళు ఆధారపడేది కూడా ఈ అడవుల మీదే. సెకండ్ వన్, ఏ దేశ ప్రభుత్వం కొత్త పర్యాటక పన్నును ప్రవేశపెట్టింది? ఆన్సర్ వచ్చేసి రష్యా అండి. రష్యా గవర్నమెంట్ జనవరి 1 నుంచి ఆ దేశంలో మొత్తం వచ్చేసి పర్యాటక పన్నును అయితే ఇంట్రడ్యూస్ చేసింది. అయితే ఇంతకుముందు రిసార్ట్ ట్యాక్స్ ఉండేదన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే నువ్వేదైనా ఒక ప్రాంతంకి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో నువ్వేదైనా రిసార్ట్ తీసుకున్నప్పుడు అక్కడ దానికి పన్ను ఉండేది. ఇప్పుడు అలా కాకుండా దాన్ని టూరిజం ట్యాక్స్ కింద కన్వర్ట్ చేసింది. అంటే ఎవరైనా సరే ఆ రాష్ట్రం వచ్చినప్పుడు సో టూరిజం కంటూ ఒక పర్టికులర్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందన్నమాట. ఇతర ప్రోడక్ట్లు వాటి మీద కాకుండా ఓవరాల్ టూరిజం నువ్వు ప్లాన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అంటే సో ట్యాక్స్ను అంటే టూరిజం కూడా వాళ్ళు వన్ ఆఫ్ ద మెయిన్ సోర్స్. యాక్చువల్గా గవర్నమెంట్కి వెళ్ళాల్సినవి వెళ్తాయి, అలా కాకుండా పన్నుతో కూడా అంటే ఛార్జెస్ కాకుండా ఎక్స్ట్రాగా పన్నుతో కూడా వాళ్ళు లాభం పొందాలనే ఉద్దేశంతో ఈ ట్యాక్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. అంతకుమించి మనం దీంట్లో ఇంకా డిస్కషన్ లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. నెక్స్ట్ థర్డ్ వన్, 66వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంది? యాక్చువల్గా ఇది చిన్న మిస్టేక్ అయింది. ఏంటంటే ఇది డిఆర్డిఓ 66వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటుంది అంటే 2025లో అండి. యాక్చువల్గా పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏదైతే ఉందో దానికి సంబంధించి 67 అని ఇవ్వడం జరిగింది. బట్ యాజ్ పర్ డిఆర్డిఓ అఫీషియల్ వెబ్సైట్ కింద లెక్కేసుకుంటే ఇది 2025 అనేది ఆ డిఆర్డిఓకి 66వ వ్యవస్థాపక దినోత్సవంగా చెప్పబడుతుంది. మిగతా చాలా సైట్స్ వచ్చేసి 66 అనే చెప్తున్నారు. అందుకని నేను కూడా ఇక్కడ 66వ వ్యవస్థాపక దినోత్సవం అని చెప్పాను. సో అయితే జనవరి 2న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు న్యూఢిల్లీలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ ఆఫీస్లో ఈ యొక్క 66వ వ్యవస్థాపక దినోత్సవాన్ని అయితే పురస్కరించుకొని విజిటింగ్ చేయడంతో పాటు అక్కడ ఉన్నతాధికారులతో కొన్ని డిస్కషన్స్ పెట్టుకున్నారు. సో ఆ డిస్కషన్స్లో ఏం చెప్తున్నారంటే ఈ ప్రైవేటు పరిశ్రమలు, డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంపెనీలు అన్నీ కలిసి కూడా 18,000 పరీక్షలు నిర్వహించారంట. 2024లో 5,000 కంటే ఎక్కువ పరీక్షలు జరిగాయంట. ఓకేనా. సో నెక్స్ట్ డిఆర్డిఓ అనేది భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఆర్ఎండి మీన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటారనమాట. ఆర్ఎండి మీన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఇది అత్యాధునిక రక్షణ టెక్నాలజీకి సంబంధించి తయారు చేయడం దీని మెయిన్ ఉద్దేశం. మెయిన్గా చూసుకుంటే క్షిపణులు తయారు చేయడం, డ్రోన్స్ డెవలప్ చేయడము, క్షిపణుల్లో కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడము, అదేవిధంగా చాలా రక్షణ రంగానికి సంబంధించిన చాలా ఎక్విప్మెంట్స్ని తయారు చేసే సంస్థ ఇది. ఓకేనా. అండ్ ఇది 1958లో
స్టార్ట్ అయిందనమాట. సో అప్పుడు దీన్ని ఒక టెక్నికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్గా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ ప్రొడక్షను ఈ టీడీఈని కలిపి డిఆర్డిఓగా మార్చడం జరిగిందనమాట. తర్వాత 4th వన్, ఏ రాష్ట్ర అటవీ శాఖ మహాభారతం ఆధారంగా ఒక తోటను అభివృద్ధి చేసింది, ఒక గార్డెన్ను డెవలప్ చేసింది అంటే ఉత్తరాఖండ్ అండి. ఉత్తరాఖండ్ అటవీ శాఖ మహాభారతం ఆధారంగా ఒక తోటను తయారు చేసింది. అంటే ఆ తోట పర్టికులర్గా చూసుకుంటే మహాభారతాన్ని మనకి ఇండికేట్ చేస్తుంది. అక్కడ మొక్కలతోని, చిన్న చెట్లతోని, చిన్న గ్రాస్తోని మనకి ఆ తోటలో మహాభారతాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే దీని మెయిన్ ఉద్దేశం. సో ఉత్తరాఖండ్ అటవీ శాఖ హాల్ద్వానీలోని ఎథ్నో బొటానికల్ గార్డెన్ను డెవలప్ చేసింది. ఈ ఎథ్నో బొటానికల్ గార్డెన్లో 37 కంటే ఎక్కువ వృక్షజాతులు అయితే ఉన్నాయి. మెయిన్గా చూసుకుంటే ఖైర్, ఆకసాయి కాటేజు, కోవిడర్, బర్కాడ్ అండ్ పీపాల్, దాక్, ఇలా చాలా అరుదైన మొక్కలు అక్కడ ఉన్నాయన్నమాట. హల్ద్వానీలో రామాయణ వాటిక కూడా రాష్ట్ర అటవీ శాఖచే ఏర్పాటు చేశారు. అంటే రామాయణం గురించి తెలిపే ఒక పర్టికులర్ ప్రాంతాన్ని కూడా అక్కడ డెవలప్ చేయడం జరిగిందనమాట భారతంతో పాటు. సో నెక్స్ట్ 5th వన్, వైనాడు కొండ చర్యలను తీవ్ర ప్రకృతి విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వైనాడు ఏ రాష్ట్రంలో ఉంది అంటే కేరళ అండి. సో వైనాడు గురించి నేను ఇప్పుడేం స్పెషల్గా చెప్పవసరం లేదు, అది న్యూస్లో వచ్చి చాలామందికి హైలైట్ అయ్యింది. అయితే అప్పటికి కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒక తీవ్ర ప్రకృతి విపత్తుగా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు దాన్ని ఒక తీవ్ర ప్రకృతి విపత్తుగా ప్రకటించింది. ఆ స్టేట్ నుండి వచ్చిన కొన్ని ప్రతిపాదనలు తీసుకొని అనౌన్స్మెంట్ చేసిందనమాట. భూ కుంభకోణాన్ని తీవ్ర ప్రకృతి విపత్తుగా ప్రకటించాలని రాష్ట్రం కేంద్రంపై ఒత్తిడి తేవడంతో ఈ డెసిషన్ తీసుకుందని చెప్పొచ్చు. సో విపత్తు బాధిత ప్రజల రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థించింది. ఈ విపత్తు వల్ల సుమారు 1200 కోట్ల నష్టం వచ్చిందని చెప్పాలి. పునరావాస ప్యాకేజీ కోసం రాష్ట్ర ప్రభుత్వము 2262 కోట్లు కూడా అడిగింది కేంద్ర ప్రభుత్వాన్ని. అయితే రాష్ట్రానికి ప్రత్యేక నిధులు ప్రస్తావన ఏమీ ఇవ్వలేదు. కానీ ఈ విపత్తులో 254 మంది ప్రాణాలు కోల్పోగా 128 మంది తప్పిపోయారనమాట. అది సో మొత్తానికి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ చేసిన ఒకే ఒక పని ఏంటంటే దీన్ని ఒక తీవ్ర ప్రకృతి విపత్తుగా అనౌన్స్ చేసింది అంతే. దీనికి కావాల్సిన ఫండ్స్ కానీ మిగతా ఏ విషయాల గురించి చెప్పలేదు. కాకపోతే విపత్తు సమయంలో కొంత అమౌంట్ని అయితే అనౌన్స్ చేసింది. మరి అది ఎంతవరకు ఆ నిధులు చేరుకున్నాయి అనేది మనకు తెలియదు. సో కాకపోతే వైనాడు ఒక విధంగా చెప్పాలంటే వైనాడు ల్యాండ్ స్లైడ్లో ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఏంటంటే ఎక్కడికక్కడ ఇల్లు కట్టుకోవడం అనమాట. ఎక్కడికక్కడ తవ్వేయడం, ఎక్కడికక్కడ ఇల్లు కట్టుకోవడం మెయిన్ ప్రధానంగా ప్రాణాలు కోల్పోవడానికి కారణంగా కొన్ని రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ చెప్తున్నాయి. తర్వాత 6 ప్రభుత్వం పూజారి గ్రంథి సమ్మాన్ యోజనను ప్రారంభించింది. ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ గవర్నమెంట్ అండి. సో ఢిల్లీ గవర్నమెంట్ పూజారి గ్రంథి సమ్మాన్ యోజనను స్టార్ట్ చేసింది. అరవింద్ కేజ్రీవాల్ పూజారి గ్రంథి సమ్మాన్ యోజనను అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ పూజారి గ్రంథి సమ్మాన్ యోజన అంటే ఈ స్కీమ్ కింద హిందూ మరియు సిక్కు పూజారులు ఎవరైతే ఉంటారో, పూజారులు ఓన్లీ హిందువులు మరియు సిక్కులు ఎవరైతే పూజారులు ఉంటారో వాళ్ళకి నెలకి 18,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తారు. ఇది శాలరీ కాదు, గౌరవ వేతనం ఇస్తారనమాట. ఓకే, 18,000. పూజారి గ్రంథి సమ్మాన్ యోజన రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయింది. దాని కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి, వెరిఫికేషన్ సక్సెస్ అయిన వాళ్ళకి నెల 18,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుందన్నమాట. దీంతోపాటు అరవింద్ కేజ్రీవాల్ నిరుద్యోగ మహిళలకు నెలకు 2,100 స్టైఫండ్ అందించడానికి మహిళా సమ్మాన్ పథకాన్ని కూడా ప్రారంభించారు. ఇక్కడ మనం 2 పథకాల గురించి గుర్తుపెట్టుకోవాలి, వాటి యొక్క అమౌంట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 7th వన్, జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ త్రూ ది ఏజెస్ అనే పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? అమిత్ షా అండి. సో జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ అంటే జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ త్రూ ది ఏజెస్ అనే పుస్తకాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరియు మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారు న్యూఢిల్లీలో అఫీషియల్గా ఈ బుక్ని రిలీజ్ చేశారు. ఆ బుక్ యొక్క మెయిన్ ప్లాట్ ఏంటంటే ఈ ప్రచురణ జమ్మూ మరియు కాశ్మీర్ ప్రాంతం, లడఖ్ ప్రాంతంకి సంబంధించి సహకారము అండ్ దాని యొక్క హిస్టరీ, జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ యొక్క హిస్టరీ, వాటి యొక్క కల్చర్, రిలేషన్స్, వాటన్నింటి ఇన్ఫర్మేషన్ ఈ బుక్లో మనకి పొందుపరిచారు. ఓకే, తర్వాత 8th వన్, సిఆర్పిఎఫ్ కొత్త డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు అపాయింట్ అయ్యారంటే విఠల్ కుమార్. సో విఠల్ కుమార్ డిసెంబర్ 31, 2024 నుండి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్
డీజీ మీన్స్ డైరెక్టర్ జనరల్గా అపాయింట్ కావడం జరిగింది. ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా సిఆర్పిఎఫ్కి అనీష్ దయాల్ సింగ్ ఉన్నారు. ఆయన పదవి విరమణ చేసిన తర్వాత ఈయన బాధ్యతలు తీసుకోవడం జరిగింది. విఠల్ కుమార్ ఉత్తరప్రదేశ్ క్యాడర్కి చెందిన 1993 బ్యాచ్కి చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. ఇంతకుముందు సిఆర్పిఎఫ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్గా ఈయన వర్క్ చేశారు. తర్వాత 9 ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అంటే న్యూయార్క్ అండి. 2024 ఫిడే వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్ టైటిల్ని పంచుకోవడానికి అంగీకరించడం ద్వారా మాగ్నస్ కార్ల్సన్ అండ్ ఇయాన్ నెమ్నియాచి చరిత్ర సృష్టించారనమాట. అంటే ఒకే టైటిల్ని ఇద్దరు పంచుకోవాలని ఫిక్స్ అయ్యారు. అయితే వారి యొక్క చివరి మ్యాచ్లో వరుసగా 3 డ్రాల ద్వారా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ టోర్నీని న్యూయార్క్లోని ఆల్ స్ట్రీట్లో నిర్వహించారనమాట. అంటే ఈ 2024 ఫిడే వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్ అనేది ఎవరో ఒకరు కాదు విన్నారు, ఇద్దరు. సో ఆ టైటిల్ని ఎవరెవరు గెలుచుకున్నారు? మాగ్నస్ కార్ల్సన్ అండ్ ఇయాన్ నెపోమ్నియాచి వీళ్ళిద్దరూ గెలుచుకున్నారనమాట. ఎందుకంటే వాళ్ళ లాస్ట్ 3 గేమ్స్ కూడా డ్రా అయ్యాయి అనమాట. సో ఆ చాయిస్ని కోల్పోవడం ద్వారా ఈ టైటిల్ని ఇద్దరు తీసుకుంటామని ప్రకటించారు. నెక్స్ట్ 10 2025వ సంవత్సరంలో తొలి సెంచరీ సాధించిన ఆటగాడు ఎవరు అంటే కుశాల్ పెరీరా. న్యూజిలాండ్తో జరిగిన 3వ T20 మ్యాచ్లో శ్రీలంక ఆటగాడు కుశాల్ పెరీరా కొత్త సంవత్సరంలో తొలి సెంచరీ చేసిన ఆటగాడుగా నిలవడం జరిగింది. ఈ ఇన్నింగ్స్లో 44 బంతుల్లో 13 4లు 4 సిక్సర్లతో 101 రన్స్ అయితే చేయడం జరిగింది. అంతర్జాతీయ T20లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. చాలామంది దిగ్గజాలను విడిచిపెట్టి చౌహాన్ 18 సిక్సర్లు మరియు 16 4లతో 144 పరుగులతో ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. మొత్తానికి గుర్తుపెట్టుకోండి, 2025లో మొదటి సెంచరీ సాధించిన క్రికెట్ ఆటగాడు కుశాల్ పెరీరా. నెక్స్ట్ 11 ఖేల్ రత్న అవార్డు 2025తో ఎంతమంది క్రీడాకారులను సత్కరిస్తారు కాదు అంటే అనౌన్స్ చేశారు. సత్కరణ అనేది త్వరలో జరగబోతుంది. ఖేల్ రత్న అవార్డు 2025 నలుగురికి ఇచ్చారండి. సో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ 2025వ సంవత్సరానికి సంబంధించి ఖేల్ రత్న అవార్డుల విజేతలను అయితే అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఇందులో ఈ ప్రతిష్టాత్మక అవార్డును 4 ప్రముఖ అథ్లెట్లు గుకేష్ డి చెస్, హర్మన్ప్రీత్ సింగ్ హాకీ, ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్, మను బాకర్ షూటింగ్లో అందుకున్నారన్నమాట. వీళ్ళు 4 ఈ ఖేల్ రత్న అవార్డుని. సో 32 మందికి అర్జున, 5గురికి ద్రోణాచార్య పురస్కారాలను అయితే అనౌన్స్ చేశారు. అర్జున పురస్కారాలు దక్కించుకున్న వారిలో 17 మంది పారా అథ్లెట్స్ ఉండడం విశేషం. సో అవార్డు ప్రదానోత్సవం జనవరి 17, 2025న రాష్ట్రపతి భవన్లో జరగనుంది. ఓకే, సో అర్జున్ అవార్డులు ఎవరెవరు గెలుచుకున్నారనేది చూస్తే ఇక్కడ ఫుల్గా ఇవ్వడం జరిగింది. సో జ్యోతి ఎర్రాజీ అండ్ అన్ను రాణి, నీతు, స్వీటీ బురా, వంతిక అగర్వాల్, సలీమా, అభిషేక్, సంజయ్, జర్మన్ప్రీత్ సింగ్ ఇలా చాలామంది వాళ్ళ యొక్క కేటగిరీలో ఎందులో వాళ్ళు అథ్లెట్గా ఉన్నారో సో అందులో మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా. నెక్స్ట్ లైఫ్ టైం కేటగిరీలో మురళీధరన్కి బ్యాడ్మింటన్, ఆర్మాండో అగ్నేలో కొలాకోకి ఫుట్బాల్లో ఇవ్వడం జరిగింది. సో ఇది ఓవరాల్గా ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.